భారతదేశ మార్కెట్లో మన ఎలక్ట్రిక్ బైక్ అనగానే గుర్తుకొచ్చే కొన్ని పేర్లు రివాల్ట్, అల్ట్రా వైలెట్, ఓబెన్ ఎలక్ట్రిక్, ఓలా. ఇప్పుడు మరొక కంపెనీ కూడా యాడ్ అవబోతుంది అనమాట. బిఎంఆర్ కంపెనీ వాళ్ళు తాజాగా మార్కెట్లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ని అయితే లాంచ్ చేశారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ బైక్, ఆ ఎలక్ట్రిక్ బైక్ యొక్క పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్ వివరాలని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. బిఎంఆర్ కంపెనీ వాళ్ళు బ్రిగేడియర్ ఆర్ఎస్ అనే ఒక పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే కాస్త మనకి ఆ హెడ్ ల్యాంప్ కానివ్వండి, పైన ఉన్న బాడీ చూసుకున్నట్లయితే కొంచెం పెట్రోల్ బైక్, ప్రీవియస్ పెట్రోల్ బైక్ సంబంధించిన డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ బైక్ మధ్య భాగంలో సాధారణంగా పెట్రోల్ బైక్ సంబంధించిన ఇంజిన్ ఉండే భాగం దగ్గర ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు ఉంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే, లైటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ముందు వైపు 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్, వెనక వైపు 16 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మెయిన్ గా ఇప్పుడు టెక్నికల్ స్పెక్స్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ బైక్ లో 3 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ తో ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇందులో మళ్ళీ ఇంకొక వేరియంట్ కూడా ఉంది. 3 కిలోవాట్ల మోటార్ తో 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో కనుక 100 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ విషయానికి చూసుకున్నట్లయితే ఇందులో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎలక్ట్రిక్ బైక్ యొక్క లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 200 కేజీల లోడ్ కెపాసిటీని క్లెయిమ్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ కాదనమాట, రిమూవబుల్ అనమాట. రిమూవ్ చేసుకుని కూడా మీరు ఎలక్ట్రిక్ బైక్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో డిజిటల్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో అయితే డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కూడా ఇచ్చారన్నమాట. అంటే మనకి రేంజ్ డీటెయిల్స్ అయితే లభిస్తుంది అనమాట. సో ఇంకా కామన్ డీటెయిల్స్, బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేటర్, ఇటువంటివన్నీ కూడా కామన్ గానే ఉంటాయి. కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద, బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు భారతదేశపు ఫుల్లీ కెఫే రేసర్ బైక్, మొట్టమొదటి కెఫే రేసర్ బైక్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇక్కడ సీట్ కూడా సింగిల్ సీట్ మాత్రం ఉంది. సో ఇది డబల్స్ కి ఇద్దరు కూర్చునే విధంగా కాకుండా కేవలం సింగిల్ రైడర్ పర్పస్ కోసం డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ కింద కనిపిస్తుంది. ఇక చివరిగా ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ చూసినట్లయితే 1,38,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ తో కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అండి. మరి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో భారతదేశ మార్కెట్ లో ఇతర ఎలక్ట్రిక్ బైక్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటే కనుక, ఫస్ట్ సిమిలర్ ప్రైస్ అంటే ఇంచుమించుగా అదే ప్రైస్ 1,30,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ తో ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓబెన్ రార్ EZ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 4.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లభిస్తుంది అనమాట. ఒకసారి ఛార్జ్ పెడితే 175 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో కంపెనీ వాళ్ళు అయితే తమ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. 2 అవర్స్ ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు అనమాట. సో ఇందా మీకు చెప్పిన బిఎంఆర్ ఎలక్ట్రిక్ బైక్ లో ఛార్జింగ్ టైం చూసుకుంటే 4 to 5 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే ఉంటుంది. అలానే ఓబెన్ రార్ EZ ఎలక్ట్రిక్ బైక్ లో 95 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే రివాల్ట్ కంపెనీ వాళ్ళ రివాల్ట్ RV బ్లేజెక్స్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,20,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇక చివరిగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ రోడ్స్టర్ X ఎలక్ట్రిక్ బైక్ అనమాట. రోడ్స్టర్ X 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఒకసారి ఛార్జ్ పెడితే 252 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 118 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,25,000 రూపాయలు ప్రైజింగ్ అనమాట. బట్ మీకు ఇప్పటిదాకా చెప్పిన బైక్స్ ఏదైతే ఉన్నాయో, రోడ్స్టర్ X కానివ్వండి, ఓబెన్ రార్ కానివ్వండి, లేకపోతే మనకి రివాల్ట్ కానివ్వండి, ఈ బైక్ సెగ్మెంట్ అంతా కూడా ఇద్దరు కూర్చునే విధంగా వీలున్న సీటింగ్ ఎలక్ట్రిక్ బైక్స్. ఈ కింద చెప్పిన బిఎంఆర్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ఏదైతుందో స్పెసిఫిక్ గా కెఫే రేసర్ బైక్ అనమాట. సో దీని టార్గెట్ ఆడియన్స్ కొంతమంది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇందాక ఈ చెప్పిన డిఫరెంట్ 3 కంపెనీస్ సంబంధించిన టార్గెటెడ్ ఆడియన్స్ కూడా మారిపోతారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బిఎంఆర్ బ్రిగేడియర్ RS ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో, వీళ్ళ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ప్రైసింగ్ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళ ఆ కెఫే రేసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆ ప్రైసింగ్ పెట్టారా, లేకపోతే టెక్నాలజీ పరంగానే పెట్టారనేది మనకు క్లారిటీ లేదు కానివ్వండి. మనకి ఇదే ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో ఆల్టర్నేటివ్ బైక్స్ కూడా ఉన్నాయి. సో రేంజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇతర ఎలక్ట్రిక్ బైక్స్ అని కొంచెం ఎక్కువ రేంజ్ ఆఫర్ చేస్తున్నాయి. కాసు ఈ బైక్ వేరియంట్ ఏదైతే ఉందో కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ కింద కనిపిస్తుంది. సో ఇతర ఎలక్ట్రిక్ వేరియంట్స్ మాట్లాడుకుంటే
సో అది దీని సెగ్మెంట్ వేరే అనుకోండి, బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం అలా అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుంది? బిఎంఆర్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ప్రైసింగ్కి, ఆ పర్టికులర్ ఇచ్చిన రేంజ్ కానివ్వండి, ఆ పర్టికులర్ టాప్ స్పీడ్కి కానివ్వండి, ఎలక్ట్రిక్ బైక్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మార్కెట్లోకి కొత్తగా ఒక ఎలక్ట్రిక్ బైక్ వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రిక్ బైక్ని మీరు తీసుకుందామా లేదా అని ఒక డౌట్ ఉండొచ్చు. సో వాళ్ళ కోసమే మేము ఈవీ కుర్రాడు కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నమాట. ఈవీ కుర్రాడు కోర్సులో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మార్కెట్లో కొత్తగా ఒక ఎలక్ట్రిక్ బైక్ వచ్చినప్పుడు అది పేరున్న బ్రాండ్ లేకపోతే కొత్తగా వచ్చిన బ్రాండ్. ఒకవేళ పేరున్న బ్రాండ్ అయితే ఎలక్ట్రిక్ బైక్ని ఏ అంశాల్లో ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవచ్చు. లేదంటే కొత్తగా వచ్చిన బ్రాండ్ అయితే కనుక దాన్ని ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలంటే మనం ఏ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అలానే ఆ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్ లిస్ట్తో మన ఒక ఎక్సెల్ షీట్ కూడా ఇస్తాం అనమాట. ఆ షీట్లో మీరు కంప్లీట్గా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్నప్పుడు మీకు మీరుగానే అనలైజ్ చేసుకుని మనం పలానా ఎలక్ట్రిక్ బైక్ని తీసుకోవచ్చా లేదా అనే ఒక కంప్లీట్ జడ్జిమెంట్ అనేది మీకు వస్తుంది. సో అందుకోసం మీరు ఎవరైనా కొత్తగా మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్ వచ్చినప్పుడు దాన్ని తీసుకుందాం లేదా అనుకునే డౌట్ ఉన్నప్పుడు మన ఈవీ కుర్రాడు కోర్స్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కుర్రాడు కోర్స్ని తీసుకుందాం అనుకోలేదు, స్క్రీన్ పై కమించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాత్రం షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కమించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నైస్ డ్రైవ్ ఫ్యూచర్.